మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలు కొల్లేకలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరొక కాల సమయం సజ్జలు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైనడు వాక్య నాతో మాతో మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, నడుదనికి ఏర్పాటు చెందిన వాక్య భాగము ఆదికాండము 30వ అధ్యాయము 25 నుంచి 32 వచనములు ఈ విధంగా రాయబడినాయి. ఆదికాండము 30వ అధ్యాయము 25 నుంచి 32 వచనములు ఈ విధంగా రాయబడినాయి. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునకు వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను. వారి కోసము నీకు కొలువు చేసేదిని, నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదు కదా అని చెప్పాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు మరి ఎప్పుడైతే వివాహం విషయమై లాబాను దగ్గరికి రావడము, ఆ లాబాను దగ్గరికి వచ్చినప్పుడు మరి లేయాను బట్టి రాహేలును బట్టి తన వివాహం జరిగించుకున్న విధానము, అంత మాత్రమే కాదు, అక్కడ తాను దగ్గర 14 సంవత్సరాలు కొలువు చేసి ఇక ఆ పైన కూడా కొంతకాలం అక్కడ ఉన్నవాడు. నేడు మరలా తిరిగి తాను తన ప్రదేశానికి వెళ్ళాలనే తలంపు కలిగి మరి తన మామైన లాబానుతో యాకోబు చెప్తున్నాడు, ఇప్పుడు రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయము అంటున్నాడు. అంటే నేను తిరిగి మళ్ళీ నా ప్రదేశానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను, నా చోటికిని నా దేశంలోకి నన్ను వెళ్ళేదని అన్నాడు. నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో తిరిగి అక్కడికి వెళ్ళడానికి నాకు అనుమతి అనుగ్రహించు అని చెప్తూ నా భార్యను నా పిల్లలను నాకు అప్పగించు, అప్పుడు నేను వెళ్ళేదను. వారి కోసము నీకు కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధము నీ వెలుగు కదా అని చెప్పాను. అంటే ఏదైతే తనకు కలిగిన కుటుంబ వ్యవస్థ, ఇతర భార్యలను బట్టి బిడ్డలను బట్టి ఈ విధంగా తాను ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వేడుకుంటున్నాడు. ఆ సమయాన్ని లాబాను అంటున్నాడు. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినా అంటాడు. లాబాను యాకోబుతో అంటున్న మాట, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల అంటే మరి ఎంతగానో లాబాను ఆశీర్వదింపబడ్డాడు, దీవింపబడ్డాడు యాకోబును బట్టి. దాన్ని ఉద్దేశించి అంటాడు, అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని అంటాడు. అంటే నీవు ఉండడం బట్టి, నువ్వు రావడం బట్టి నేను కానీ నా బిడ్డలు కానీ ఆశీర్వదింపడ్డారు అనే విషయాన్ని లాబాను చెప్తూ, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను. అంటే నువ్వు వచ్చిన విధానము, నీ ప్రయాణము, దేవుడి నీకు తోడైన విషయాన్ని చెప్తూ, మరియు అతడు నీ జీత మెంతైనయు నాతో స్పష్టంగా చెప్పుము, అది ఇచ్చేదని. నువ్వు ఎందుకైతే వెళ్ళిపోవాలనుకుంటున్నావో, ఒకవేళ వెళ్ళిపోవడానికి కాకుండా నేను నీకు ఎంత ఇవ్వాలో అడుగు, నేను దాన్ని ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను అంటున్నాడు. ఎప్పుడైతే అతన్ని తన దగ్గర ఉంచుకోవాలని ఆ విధంగా తను ఆశీర్వదింపడ్డాడు కాబట్టి ఆశీర్వాదాలు పోగొట్టుకోవడం లాభానికి ఇష్టం లేదు, అందుకని ఆ విధంగా మాట్లాడాడు. అందుకు యాకోబు అతను చూచి, నేను నీకెట్లు కొలువు చేసి తినో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను అంటున్నాడు యాకోబు. ఏమని? నీకు ఎలా కొలువు చేశానో, ఎలాగా నీ మందల్ని పెంచానో, వాటిని అభివృద్ధి చేశానో, ఇవన్నీ చెప్తున్నాడు.
నేను నీకెట్లు కొలువు చేసితునో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోట్లెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదించుకొందున నేను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళితే గనక నేను నాకు కలిగిన భార్యను బట్టి బిడ్డలను బట్టి వాళ్ళ కొరకు నేను సంపాదించుకుంటాను. ఇక్కడ నేను ఉండి ఎంత సంపాదించినా అది నీదవుతుంది కానీ నాదవుతుంది కదా అన్నట్టుగా యాకోబు అక్కడ లాబానుతో చెప్తున్న మాటలు. అప్పుడు అతడు నేను నీకేమి ఇవ్వలనని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమీ ఇవ్వవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసినలా నిన్ను తిరిగి నీ మందలను మేపి కాచేదను. అంటే ఒక ఒడంబడికను, ఒక ఉద్దేశాన్ని, ఒక ఆలోచనను వాళ్ళు కలిగి ఉన్నారు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, అప్పుడు అతడు నేను నీకేమీ ఇవ్వలేనని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమీ ఇవ్వవద్దు, నాకేమి ఇవ్వద్దు, నీవు నా కొరకు ఈ విధంగా చేసినలా నేను తిరిగి నీ మందలను మేపి కాచెదను అంటూ, నేడు నేను నీ మంద అంతటిలో అనగా నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రె పిల్లలో నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచదును, అట్టివి నాకు జీతమగును అంటున్నాడు. అంటే ఇప్పుడు పెంచుతున్న ఆ యొక్క మందల్లో ఏవైతే యాకోబు కొన్ని సూచనలు ఇస్తున్నాడు, ఏమని, నేడు నేను నీ మందలంతటిలో నడిచి చూచి అవన్నీ చూచినప్పుడు పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రె, ఆ పొడలుండి మచ్చలుండి ప్రతి గొర్రెను, ఆ గొర్రె పిల్లల్లోని నల్లని ప్రతి దానిని, మేకల్లోని మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరిచేదను, అట్టివి నాకు జీతమగును అంటాడు. ప్రియమైన బిడ్డలారా, యెహోవాను తాను జీవించుట కొరకు, తాను సంపాదించుకుంట కొరకు తన యొక్క మామయ్య అయిన లాబానుతో తాను ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఎందుకని, ఎప్పుడైతే యాకోబు తన స్వజనులను విడిచి వివాహం నిమిత్తం ఇక్కడికి వచ్చినప్పుడు, రాహేలును చూసి తను ఇష్టపడినప్పుడు, తన ఉద్యోగం అనగా అక్కడ పనిచేసి కొలువు చేసి ఆమెను వివాహం చేసుకున్నప్పటికీ లాబాను అతను మోసపుచ్చి పెద్ద కుమార్తెనిచ్చి తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేయించి, ఇవన్నీ కూడా తన యొక్క జీవితంలో ఒక ముందు స్థాయికి అతను నడిపించేది. అంటే తను మోసపోయినప్పటికీ దేవుడు తన పక్షాన ఉండి తను కాపాడాడు. అందుకు సాదృశ్యంగా నేడు తాను ఈ విషయాలని మాట్లాడుతున్నాడు. వాక్యం సెలవిస్తుంది, మనము ఇతరులను మోసపరచక, మన ఇతరుల చేత ఇతరులను బట్టి కాక దేవుడు మనకు ఇచ్చిన దాన్ని, దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని దేవుని కొరకు ఇచ్చుటలో ఆశీర్వాదం ఉన్నదనే విషయాన్ని ఇక్కడ యాకోబు గుర్తు చేశాడు. కాబట్టి నేడు మన జీవితాల్లో దేవుడు మన పట్ల చేసే ప్రతి కార్యం అది ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే అది దేవుని చిత్తమా కాదా అని ప్రార్థించి తెలుసుకొని, అది దేవుని చిత్తం అయితే ఆ ప్రకారం చేసేవారుగా ఉండాలని ఎడదిన వాక్యమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన, నీ యందు నమ్మిక కలిగి, నీ యందు విశ్వాసం కలిగి నీతో జీవించిన ఆ యాకోబు తనకు కలిగిన సమస్తాన్ని బట్టి, కుటుంబాలను బట్టి, భార్యలను బట్టి, బిడ్డలను బట్టి నేడు తాను ప్రత్యేకమవడానికి తాను ఆలోచించినప్పుడు తను మాట్లాడిన మాటను బట్టి వందనాలు. నాయన, తాను ఎన్నో అనేకమైన ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికీ వాటన్నిటిని ప్రభువా నీవు నీ కుమారుని కాపాడి సంరక్షించి నేడు మనవి
అతన్ని ఆశీర్వదించావు, అందుని బట్టి వందనాలు. ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి నీలో కొనసాగేవారే అంటారు, అటు వారు ఆశీర్వదింపడేవారుగా దీవెనపడుగా ఉంటారని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నాయన, నీ యందును, నీ మాటల యందును, నీ వాక్యం యందును నిలిచి జీవించుటకును, నీ ఉద్దేశాలను అనుసరించి నడుచుటకును మా అందరికీ నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద పడిన లేవనెత్తువాడు, ప్రతి వారికి నీ కృపను అనుగ్రహించి నీ రెక్కల చాటును బలపరచమని, జీవముగా నీ మాటల చేత జీవింపజేసి యథార్థత కలిగి సత్యం అనుసరించి నీతిని అనుసరించి నీ నిత్యరాజ్యంలో జరగలిగిన కృప దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలో ఏకాదశిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడండి సంరక్షించునుగాక. ఆమేన్.